సో వేంగి చాళుక్యులు ఎండ్ అవ్వక ముందేమైంది? ఆధిపత్యం కోసం మనకి ఆంధ్రదేశం మీద కళ్యాణి చాళుక్యులు ఫైట్ చేశారు, చోళులు ఫైట్ చేశారు. అదంతా మనం చూసాం. సో మొత్తం దానికి వేంగి ప్రాంతం అంతా ఎరీన్ అయింది. వీళ్ళు వాళ్ళు ఈ రెండు డైనాసిటీలు ఇక్కడ కొట్టుకున్నారనమాట. సో ఇలాగా అయిన తర్వాత మనకి ఏమైందంటే ఇక్కడ ఈ చోళ చాళుక్య డైనాసిటీ కులోత్తుంగ చోళుడు వచ్చిన తర్వాత ముందుగా తన కొడుకులను రిప్రజెంటేటివ్స్గా పెట్టాడు. ఆ తర్వాత వెలనాటి చోళుల్ని ఇక్కడ వేంగికి రిప్రజెంటేటివ్గా పెట్టారనమాట. సో తర్వాత ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం ఆయన ఏం చేశాడు? చోళ స్ట్రెంగ్త్ని అక్కడ బాగా చూసుకుంటూ ఈ ఆంధ్రదేశం అంతా ఎక్కడ వీలైతే అక్కడ తన కమాండర్ ఇన్ చీఫ్లు తన సామంతులకి ఒక్కొక్కరికి ఒక రాజ్యంలాగా ఇచ్చేసాడు. ఒక్కొక్కరికి ఒక రాజ్యంలాగా ఇచ్చేసాడు అనమాట. అలా ఇచ్చేయడం వలన మొత్తానికి ఏమైంది? ఓవరాల్గా ఇక్కడ ఏమైనా చిన్న చిన్న డైనాసిటీస్ అన్నీ వచ్చారు. ఆ చిన్న చిన్న డైనాసిటీలు ఆ విధంగా వచ్చిన సామంతులే, అంటే ఒక సామంత రాజ్యమే కాకతీయులు. సో ముందు వాళ్ళు రాష్ట్రకూటులు సామంతులుగా ప్రారంభించారట. ఆ తర్వాత కళ్యాణి చాళుక్యుల సామంతులుగా రైజ్ అయ్యారు. ఎప్పుడైతే ఈ ఈ చోళ చాళుక్య డైనాసిటీ తగ్గిపోవడం, అలాగే తూర్పు చాళుక్యులు వీక్ అయిపోయారో వీళ్ళు మెల్లగా రైజ్ అయ్యారనమాట. వీళ్ళు చుట్టుపక్కల ఉన్న సామంత రాజులనే ఓడించుకుంటూ వెళ్ళారు. అక్కడ చిన్న చిన్న కింగ్డమ్స్ ఉంటాయి కదా, వాళ్ళనే ఓడించుకుంటూ వెళ్ళారనమాట. సో ఈ ఈ సమయంలో ఆంధ్రదేశంలో ఒక పెక్యులర్ ఫీచర్ ఏంటంటే మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశ చరిత్రలో ఆంధ్ర ప్రాంతానంతటినీ ఏలుబడిలోకి తీసుకొచ్చిన వంశము కాకతీయులు. తూర్పు చాళుక్యులు కూడా మొత్తం పరిపాలించలేదు. కానీ ఆంధ్ర ప్రాంతం ఏదైతే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఈ ప్రాంతం 3 ప్రాంతాలని కూడా తమ ఏలుబడిలోకి తీసుకొచ్చిన ఏకైక వంశము కాకతీయులు. ద పొలిటికల్ యూనిఫికేషన్ ఆఫ్ ఆంధ్ర దిస్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ. అది ఒక పెక్యులర్ ఫీచర్. సో ఇక్కడ రకరకాల మన వెలనాటి చోళుడు, ముదిగొండ చాళుక్యులు, ఆ తర్వాత హైహైలు, తర్వాత వైదంబులు, కొన్ని పేర్లు వచ్చాయి. మన నొలంబులు కొన్ని చూసాం. ఇక్కడ కొంతమంది కొన్ని డైనాసిటీలు అందరూ కూడా ఎవరి కాళ్ళు ఇండిపెండెన్స్ కోసం ట్రై చేశారు. కాకతీయులు వీళ్ళందరినీ ఓడించుకుని మొత్తానికి ఒక పొలిటికల్ యూనిఫికేషన్ తీసుకొచ్చారు. ఆ పొలిటికల్ యూనిఫికేషన్ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే మనకి అదే టైంలో ఢిల్లీకి మంగోల్స్ థ్రెట్ అనేది ఢిల్లీకి, నార్త్ ఇండియాలో మంగోల్స్ థ్రెట్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది అల్లావుద్దీన్ ఖిల్జీ పుణ్యం అని. సో ఢిల్లీ సుల్తానేట్స్ సౌత్ ఇండియా మీద ఫోకస్ చేశారు. ఫస్ట్ మాలిక్ కఫూర్ వచ్చాడు. మాలిక్ కఫూర్ మొట్టమొదటిసారిగా ద 3 సౌత్ ఇండియన్ కింగ్డమ్స్, పాండ్యాస్, తర్వాత హొయసలాస్ అండ్ కాకతీయాస్ వాళ్ళని ఓడించాడు. ఆ తర్వాత గియాజుద్దీన్ తుగ్లక్ ఏమో తన కుమారుడిని పంపించాడు. అతను 3-4 సార్లు వచ్చాడు. సో మొత్తానికి అరౌండ్ ఇన్ 1323 గియాజుద్దీన్ తుగ్లక్ పరిపాలనా కాలంలో మనకు ఆయన 1320 to 1325 పరిపాలించారు. అతని కుమారుడైన ఉలగ్ ఖాన్ ఈజ్ నన్ అదర్ దెన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో అతని నాయకత్వంలో సౌత్ ఇండియాని వాళ్ళు కాంకర్ చేశారు. 1320 సుమారు 1000 నుంచి బాగా డెవలప్ అయిన కాకతీయ వంశము 1320లో 23లో ప్రతాపరుద్రుడి మరణంతో అతను బందీగా ఢిల్లీ తీసుకుంటూ చనిపోతాడు. సో మరణంతో కాకతీయ డైనాసిటీ ఎండ్ అయింది 1323లో. అప్పుడు కాకతీయ డైనాసిటీ ఎండ్ అయింది. అక్కడ ఢిల్లీ సుల్తానేట్లో ఇదంతా కలిసిపోయింది. అప్పుడు ఎవరైతే అతని దగ్గర చాలామంది జనరల్స్గా పనిచేశారో ప్రతాపరుద్రుడి దగ్గర ఈ నాయంకర విధానం అనేది అతను డెవలప్ చేశాడు. చాలామంది సామంతరాజులు, జనరల్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ది లెడ్ ఎన్ ఇండిపెండెంట్ మూవ్మెంట్ అనమాట. సో అక్కడ ముసునూరు నాయక రాజులు, అలాగే రెడ్డి రాజులు, కొండవీటి రెడ్డి రాజులు, అద్దంకి రెడ్డి రాజులు, రాజమండ్రి రెడ్డి రాజులు, కాబోయే నాయకుడు, ప్రోలయ నాయకుడు, సో వీళ్ళందరూ ఢిల్లీ సుల్తానులకు వ్యతిరేకంగా ఒక స్వతంత్ర ఉద్యమాన్ని నడిపారు. స్వతంత్ర ఉద్యమాన్ని నడిపి రెడ్డి రాజ్యం వచ్చింది మనకు ఆంధ్ర ప్రాంతంలో. అలాగే నా ఈ తెలంగాణ ఈ ప్రాంతంలో ఈ ముసునూరు నాయకరాజులు వచ్చారు. అయితే ఏమైంది? వీళ్ళు మళ్ళీ ఆంధ్ర రాయలసీమలో రెడ్డి రాజులు వచ్చారు.
వీళ్ళు ఏదో కొద్దిగా రైజ్ అవుదాం అనుకునే సమయానికి అదే సమయంలో 1347లో మొత్తం దక్షిణ భారతదేశం కర్ణాటక మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో దక్షిణ భారత ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో బహమనీ డైనాసిటీ బై అలావుద్దీన్ హసన్ గంగు 1347లో. అదే సమయంలో కర్ణాటకలోనే హిందూ దీంతో 1336లో విజయనగర ఎంపైర్ వచ్చింది. సో ఆ విజయనగరం పేరు హిందూ సామ్రాజ్యం, ఈ ఆంధ్ర కింగ్డమ్స్, అవతల ఈ ముస్లిం డైనాసిటీ అయిన వాళ్ళు. సో వీళ్ళు మళ్ళీ మళ్ళీ వన్ బై వన్ వీళ్ళు అలా ఫైటింగ్, రకరకాల యుద్ధాలు అయ్యాయి. ఆ రకరకాల యుద్ధాల్లో చివరికి మళ్ళీ ఈ సౌత్ ఇండియా ఈ రెడ్డి రాజులు ఎండ్ అయిపోయారు, ఈ ముస్లిం నాయక రాజులు ఎండ్ అయిపోయారు. అలాగే మనకి ఈ వీళ్ళు 5 ముక్కలైపోయారు. బామనీ సుల్తాన్లు బీదరు, అహ్మద్నగరు, బీజపూర్, గోల్కొండ 5 ముక్కలైపోయారు. విజయనగరం ఎంపైర్ కొంత రైజ్ అయిన తర్వాత 1565లో తల్లికోట యుద్ధంలో విజయనగరం ఎంపైర్ కూడా అయిపోయింది. సో ఇలా ఈ విజయనగరం ఎంపైర్ అయిపోయింది. ఇక్కడ ఈ గోల్కొండ ఆంధ్ర ప్రాంతం అంతా గోల్కొండ ఏలుబడిలోకి వచ్చింది. అప్పుడు మళ్ళీ మొఘల్స్ అక్కడ రైజ్ అవ్వడం, మొఘల్స్ ఏమో మళ్ళీ వన్ బై వన్ అన్నింటినీ ఆక్యుపై చేయడం. చివరికి ఔరంగజేబు 1686లో బీజపూర్ని, 1687లో మన గోల్కొండని అతను ఆక్యుపై చేశాడు. సో దీంతో ఇదంతా మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోయింది. ఎగైన్ మళ్ళీ మనకి అక్కడ 1724లో నైజాం డైనస్టీ ఇవన్నీ వస్తాయి అనమాట. ఇక్కడ కాకతీయులకు వద్దాం. మళ్ళీ కాకతీయులకు వచ్చినప్పటికి వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ కాకతీయుల కాలంలో మనకి అనేక సామాజిక వర్గాలు ఆంధ్రదేశానికి వలస వచ్చాయన్నమాట. సో రకరకాల బ్రాహ్మణులు వచ్చారు, రెడ్లలో రకరకాల రెడ్లు వచ్చారు. సో సాంస్క్రిటైజేషన్ బాగా జరిగింది. శూద్ర కులాలు బాగా సాంస్క్రిటైజ్ అయ్యి రకరకాల హయ్యర్ క్యాస్ట్లు అనేవి ఈ కాలంలోనే ఎమర్జ్ అయ్యాయి. సో వీరశైవం వచ్చింది, వీర వైష్ణవం వచ్చింది. అలాగే వ్యవసాయం అనేది కాకతీయులు నిజంగా సాగునీటి సదుపాయాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. సాగునీటి సదుపాయాలు, వాడి అగ్రికల్చర్ ఫెసిలిటీస్, వాళ్ళ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇవ్వడం వలన అక్కడ ట్రేడ్ అండ్ కామర్స్ బాగా పెరిగింది, అగ్రికల్చర్ బాగా పెరిగింది అనమాట. సో అందువల్ల ఇవన్నీ ఓవరాల్గా డెవలప్మెంట్. అలాగే అట్ ద సేమ్ టైం రిలీజియన్స్ మనకి శైవిజం వల్ల ఏంటంటే అనేక రిలీజియస్ సెంటర్స్, రకరకాల రిలీజియస్ సెంటర్స్ ఇవన్నీ కూడా వీళ్ళ కాకతీయుల కాలంలో డెవలప్ అయ్యాయి. వాస్తులో కూడా వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఒరవడి అక్కడ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో మనం చూస్తాం తర్వాత. ఇవన్నీ అక్కడ కాకతీయుల కాలంలో వచ్చాయన్నమాట. సో అట్ ద సేమ్ టైము తెలుగు లిపికి అనేక చేంజెస్ నన్నయ్య భట్టు మహాభారతంతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ కాలంలో ఏంటంటే రకరకాల చేంజెస్, రకరకాల మార్పులు రావడం జరిగింది. ఎంతోమంది కవులు మార్కండేయ పురాణం రాసిన మారణ, దశకుమార చరిత్రం రాసిన కేతన, అలాగే పాలకూరికి సోమనాథుడు, ఇలాగా ద గ్రేట్ పోయట్ నా తిక్కన స్వామియాజి, నాట్ భట్టారకుడు, తిక్కన స్వామియాజి. సో ఇటువంటి ఎంతో మంది కవులు ఈ కాలంలో సుసంపన్నం చేశారు. సో మొత్తానికి నాయంకర సిస్టమ్ కానీ, అలాగే ఏముండదాన్ని ఓవరాల్గా కూడా తెలుగు ల్యాండ్ వాళ్ళని ఏలుబడిలో తీసుకొచ్చి అన్నిటిలోనే ఒక ఫ్లరిష్మెంట్ అంటే తెలుగువారి ప్రాంతీయ అస్తిత్వానికి ఒక చిరునామాగా కాకతీయ వంశం అనేది మారిందన్నమాట. సో వాళ్ళు ఎంతో మంచి గొప్ప ముద్ర వేశారు. ఆ తర్వాత ఏమిందో 1323లో అస్తమయం అయిపోయినా, వాళ్ళు అస్తమయం చెందిన గ్రేట్ రోలర్స్ లైక్ గణపతి దేవ అండ్ రుద్రమదేవి, ప్రతాప్ రుద్ర 2, ప్రతాప్ రుద్ర 1, లైక్ వేరియస్ రోలర్స్ వచ్చారు. వాళ్ళన్నిటిలోని కంట్రిబ్యూట్ చేశారు అన్నమాట. సో ఫస్ట్ ఇందులోకి వెళ్ళే ముందుగా మనం కాకతీయుల దీనికి ఆధారాలు ఏంటి అనేది మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం కాకతీయుల గురించి ముందుగా వాళ్ళ ఆధారాలు ఏంటి అసలు వాళ్ళు అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం అమ్మా. సో మనకి కాకతీయుల చరిత్ర ఆధారానికి ఉపకరిస్తున్న ఆధారాలు జనరల్గా ఒక డైనాసిటీ గురించి అన్ని సోర్సెస్ తూర్పు చాళుక్యులు మరీ ఎక్కువైపోయాయని చెప్పి మనం భయపడినాం. అందుకని ఎక్కడ వస్తే అక్కడ ఆధారాలు చదివాం అక్కడ. అందువలన అది కొద్దిగా వేరేగా వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే ముందే కొద్దిగా డిస్కస్ చేస్తాం అనమాట.
అందువల్ల రిపీట్ అవుతాయి. 3 రకాలు జనరల్గా ఆధారాలు అంటే సోర్సెస్ అంటే శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్, 2 లిటరేచర్, 3 కన్స్ట్రక్షన్స్ లేకపోతే నాణేలు ఏమైనా ఉంటాయి. ఈ వీళ్ళకి 3 రకాలు శాసనాధారాలు చూస్తే గనక 2 రకాల శాసనాధారాలు దొరికాయంటే, ఒకటి తామ్ర శాసనాలు అంటే అదే ఏమంటుంది దాన్ని తామ్ర శాసనం అంటే కాపర్ ప్లేట్స్ ఉంటాయి కదా, అక్కడ డొనేటరీ ప్లేట్స్ ఉంటాయి. ఇంకోటి శిలా శాసనాలు, రాతి మీద చెక్కించిన శాసనాలు. సో తామ్ర శాసనాలు 13 తామ్ర శాసనాలు వెలుగులోకి వచ్చాయట. 13 తామ్ర శాసనాలు. అందులో చెప్పుకోదగిన నెంబర్ 1 దానార్ణవుని మాంగల్లు దాన శాసనము. దానార్ణవుని మాంగల్లు శాసనము. మనకి దానార్ణవుడు ఎవరు? తూర్పు చాళుక్య. దానార్ణవుని చంపినోడు జటాచోడ భీముడు. సో మొత్తానికి ఈ దానార్ణవుడు మాంగల్య శాసనంలో కాకత్య గుండెన కోరిక మేరకు తూర్పు చాళుక్య రాజు అయిన దానార్ణవుడు ఒక బ్రాహ్మణుడికి మాంగల్య గ్రామాన్ని దానం చేసిన విషయాన్ని తెలుపుతోంది. సో కాకతి గుండెన అనే అతను కాకతీయ వంశం అతను ఇతనికి సహాయం చేశాడు, బాగా మంచి సహాయం చేశాడు. అందుకని అతను అడిగి ఉంటాడు, ఓకే ఒక బ్రాహ్మణుడికి మాంగల్య గ్రామాన్ని నువ్వు డొనేట్ చెయ్య, ఆ విషయం తెలుపుతోంది. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్, మాంగల్య శాస్త్రము, దానాన్నమని మాంగల్య శాస్త్రం. రెండోది గణపతి దేవుని మొగలట్ల దాన శాసనం అంట. మొగలట్ల దాన శాసనం. ఈ శాసనం ఏంటి? గణపతి దేవుని కుమార్తె కోట గణపాంబ వేయించిందట. కుమార్తె కోట గణపాంబ వేయించింది. మొగలట్ల దాన శాసనం. మొగలట్ల దాన శాసనం ఏంటంటే గణపతి దేవుని కుమార్తె కోట గణపాంబ వేయించింది, మొగలట్ల గ్రామాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం చేయడం గురించి. దీని గురించి మళ్ళీ వస్తాయి, లోనికి వెళ్తున్నాం అంతే, పరిచయం చేస్తాం. 2 అయ్యాయి. సో గణపతి దేవుని కోలవెన్ను దాన శాసనం. కోలవెన్ను దాన శాసనం, అది కూడా అంతే, కోలవెన్ను గ్రామాన్ని. అలాగే కరీంనగర్ దాన శాస్త్రం అంట. ఇంకోటి కరీంనగర్ దాన శాస్త్రం అంటే ఒక కాలువను గురించి వివాదం వచ్చిందట, అందులో ఆయన జడ్జిమెంట్ ఇచ్చారట. కరీంనగర్ దాన శాస్త్రంలో ఒక కాలువ గురించి వివాదం వస్తే ఆయన జడ్జిమెంటు. అలాగే గారవపాడు దాన శాస్త్రం, గారవపాడు గ్రామాన్ని ఇవ్వడం, ఇదొకటి. సో అలాగే ఇంకొకటి దాడి గన్నయ్య చింతలూరు దాన శాస్త్రం. దాడి గన్నయ్య చింతలూరు దాన శాసనం. తర్వాత మెల్లమెల్లగా లోనికి వెళ్దాం, ఈ గాబరా పడకండి రిపీట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే జైతుకి తన కూతురు సోమలదేవిని గణపతి దేవునికి ఇచ్చి వివాహం చేశాడని. సో మహారాష్ట్ర ప్రాంతం. ఢిల్లీ సుల్తానేట్, మనకి ఢిల్లీ సుల్తానేట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే ఢిల్లీ సుల్తానేట్ ముక్కలవడం ప్రారంభమైంది. అదే సమయంలో మనకి ఆ కర్ణాటకలో విజయనగరం పేరు వచ్చింది. అలాగే అదే కర్ణాటకలో మనకి బామనీస్ వచ్చారు. మహారాష్ట్రలో యాదవాస్ అంతకు ముందు నుండి ఉన్నారనమాట. బెల్లం ఆఫ్ 5 అని పెట్టాడు అనమాట. ఆ యాదవులు ఏంటంటే మాట్లాడితే ఆ మహారాష్ట్ర కింద మనకు ఆంధ్రదేశం అంతా కాకతీయుల ఏలుబడిలోకి ఉంది కాబట్టి ఈ కాకతీయుల మీదకి మాట్లాడితే వస్తుండేవారు అనమాట. అలా వచ్చినప్పుడు జైతికి అనే అతను రుద్రదేవుడిని, ప్రతాపరుద్ర వన్ని సంహరిస్తే అతని తమ్ముడు రాజు అయ్యి మహాదేవుడు వెళ్తే మహాదేవుడు కూడా అక్కడ మరణిస్తాడు. అప్పుడు గణపతి దేవుని బందీగా తీసుకెళ్ళిపోతాడు, చాలా సంవత్సరాలు అక్కడ ఉంటాడనమాట. సో అప్పుడు తనకు చివరికి అతను రియలైజ్ అయ్యి మళ్ళీ ఇలా కాదు, ఇక్కడ మధ్యలో ఒక డైనాసిటీ ఉంటేనే సేఫ్గా ఉంటుందని చెప్పి గణపతి దేవుని రిలీజ్ చేయడం. అలాంటి సందర్భంలో తన కూతురు సోమలదేవిని గణపతి దేవుడికి ఇచ్చి వివాహం చేసాడని మనకి చింతలూరు దాన శాస్త్రం అనేది చెప్తోంది. దాడి కన్నయ్య. ఇది ఎగ్జామ్లో పనికి రావచ్చు ఈ బిట్. ఇదొకటి. కోట గణపాంబ వేయించిన అదే రెండోది కరీంనగర్ దాన శాస్త్రం కాలువ గురించి వివాదం ఒకటి, 2 దానార్ణవ మాంగల్యం 3. ఆ 3 ఇంపార్టెంట్ అనుకుంటున్నాను నేను. ఇవి కాక శిలాశాసనాలు కొన్ని ఉన్నాయన్నమాట. సో కాకతీయుల కాలానికి చెందిన సంబంధించిన రాజకీయ చరిత్ర కానీ సాంఘిక చరిత్ర కానీ ఇదంతా శిలాశాసనాల ద్వారా మనకి ఎక్కువగా తెలుస్తుంది. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ శిలాశాసనము బయ్యారం చెరువు శాసనము. బయ్యారం చెరువు శాసనము. సో ఈ బయ్యారం చెరువు శాసనాన్ని గణపతి దేవుని సోదరి మైలాంబ వేయించింది. గణపతి దేవుని సోదరి మైలాంబ వేయించింది. ఇందులో ఏం చెప్పిందంటే కాకతీయులు రాష్ట్రకూట్లకు సామంతులని, కాకతిపురమును పాలించడం వల్ల కాకతీయులని పేరు వచ్చిందని చెప్తోంది. ఇది కాకతీయుల వంశ చరిత్ర మీద కొత్త వెలుగు. కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులు
అనేది బయ్యారం చెరువు చెప్తోంది అంటే ఇంకా మొట్టమొదటి రాష్ట్రకూటుల నుండి వచ్చారని కన్ఫర్మ్ చేస్తుంది అనమాట. రాష్ట్రకూటుల నుండి వచ్చే తర్వాత కళ్యాణ చాళుక్యులు సామంతులుగా ఉన్నారని. ఆ విషయం చెప్పలేదు కానీ మొత్తానికి పేరు అలాగ వచ్చింది, కాకతీపురాన్ని పరిపాలించారని. సో ఇది బయ్యారం చెరువు శాస్త్రము మైలాంబ వేయించింది కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులని, కాకతీపురాన్ని పరిపాలించడం వల్ల ఆ పేరు వచ్చిందని చెప్తుంది. అనదర్ పాయింట్. దీని తర్వాత ఇంకొక శిలాశాసనం ఏంటంటే మోటుపల్లి అభయ శాసనము. మోటుపల్లి అభయ శాసనము గణపతి దేవుడు వేయించాడు. విదేశీ వర్తకులకు విధించే సుంకాలు, వ్యాపారులకు కల్పించే రక్షణల గురించి ఇందులో వివరించడం జరిగింది. విదేశీ వర్తకులు ఎటువంటి ట్యాక్సులు కట్టాలి వ్యాపారంలో. మోటుపల్లి అభయ శాసనము విదేశీ వర్తకులకు ఏమంటుందని విధించే సుంకాలు, వ్యాపారులకు కల్పించే రక్షణలు. ఓకే. నెక్స్ట్ చందుపట్ల శాసనం. చందుపట్ల శాస్త్రము రుద్రమదేవి కాలంలో ఇక్కడ ఆ, రుద్రమదేవి బంటు పువ్వుల ముమ్మడి అని అతను ఏం చేయడంటే ఇతను దీని ప్రకారం రుద్రమదేవి అంబదేవుని చేతిలో చనిపోయింది, అంబదేవుని చేతిలో నిహతురాలైంది అని చందుపట్ల శాస్త్రం చెప్తోంది. రుద్రమదేవి అంబదేవుని చేతిలో మరణించింది అని చెప్పి. దీని గురించి మళ్ళీ పాఠంలో చెప్తాను, పరిచయం చేస్తున్నాను అన్నీ అంతే. మళ్ళీ లెసన్లో మళ్ళీ మీకు అన్నీ రిపీట్ అవుతాయి, గాబర పడకండి. ఈ సోర్సుల వల్ల ఏటవుతుందంటే కన్సాలిడేట్ అయిపోద్ది పాఠం అయ్యేసరికి. చివరికి లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి వచ్చేసరికి అన్ని సోర్సులు రిపీట్ అవుతాయి. మీకు మంచి ఏమంటుంది దాన్ని బ్రెయిన్లోకి వెళ్తాయి అనమాట. మేము జనరల్గా హిస్టరీ ఇలాగే చదువుతాం, ఆ వేలో నేను చెప్తున్నాను. ఓకే. చందుపట్ల శాస్త్రం. హనుమకొండ 1000 స్తంభాల గుడి శాస్త్రం. సో రుద్రదేవుడు అంటే మొదటి ప్రతాపరుద్రుడు గ్రేటర్ చాళుక్యన్ ఎంపరర్స్ అంటాం. సామ్రాజ్య చక్రవర్తులు మొట్టమొదటి చక్రవర్తి రుద్రదేవుడు. సో ఇతను చక్రవర్తి అని ఎందుకు అయ్యాడు? ఇతను ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నాడు? 1063లో రాష్ట్రకూటులు ఉన్నారా? రాష్ట్రకూటులు అరౌండ్ 973లోనో 953లోనో వెళ్ళిపోయేది, అయిపోయింది. అయిపోతే ఆ కర్కాటు అనేవాడిని కళ్యాణి చాళుక్య రాజు అయిన రెండవ తైలపుడు ఓడించాడు. కళ్యాణి చాళుక్య వంశం వచ్చింది. సో వీళ్ళు నేచురల్ గా ఎవరు సామంతులు అవుతారు ఇప్పుడు? చాళుక్యుల సామంత రాజుగా ఉంటూ అతను ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశాడు, ఇండిపెండెంట్ రాజు అయ్యాడు అతను. ఇంకా అక్కడ స్వతంత్రాన్ని ప్రకటించుకున్న విషయాన్ని హనుమకొండ 1000 స్తంభాల గుడి శాసనం చెప్తోంది. మొదటి ప్రతాపరుద్రుడు కళ్యాణి చాళుక్యుల నుండి స్వతంత్రాన్ని ప్రకటించుకున్న విషయాన్ని హనుమకొండ 1000 స్తంభాల గుడి శాసనం చెప్తోంది. సో అలాగే మల్కాపురం శాసనం అట రుద్రమదేవి వేయించిందట. ఆ విశ్వేశ్వర శివాచార్యుని ఆమె తాలూకా గురువు గారి యొక్క పుణ్యకార్యాలు, సంగీతం, నాట్యం గురించి చెప్తుంది. జనరల్ పాయింట్. రెండవ రుద్రుని సలకలవీడు శాసనము. ఇంకోటి సలకలవీడు శాసనము. సో ఇక్కడ రెండవ ప్రతాపరుద్రుడు అప్పుడు పాండ్యులు తమిళనాడులో అక్కడ పాండ్యులు రైజ్ అయ్యారు. పాండ్య డైనాసిటీ కొంత షార్ట్ టర్మ్ పాండ్యులు ఉన్నారనమాట. సో ఆ పాండ్యులు ఇతని మీదకి వస్తే వాళ్ళని ఓడించాడట ఇతను. ఓడించి ఆ పాండ్యులు మీద విజయానికి గుర్తుగా సలకలవీడు, ఆ సలకలవీడు గ్రామాన్ని కావేరి రంగనాథస్వామికి, రంగనాథస్వామి ఇప్పుడు ఈ రంగనాథస్వామికి తిరుపతికి ఏమైనా లింక్ ఉందా? తిరుపతిలో మీరు చూసినప్పుడు రంగమండపం ఏమైనా ఉందో చూసారా? రంగమండపం అని అక్కడ ఎప్పుడైనా వెళ్తే లెఫ్ట్ లో ఉంటుంది చూడండి. తిరుపతి అయితే ఏంటంటే ఈ రంగనాథ స్వామి టెంపుల్ శ్రీరంగం టెంపుల్స్ ఉంటాయి కదా, అదే విగ్రహాలు ఉంటాయి కదా. ఈ ముస్లిమ్స్ దండయాత్ర కాలంలో తిరుపతిలో అయితే ఎవరో డిస్టర్బ్ చేయరని చెప్పి ఆ రంగమండపం దగ్గర పెట్టారట. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ తీసుకెళ్లి అక్కడికి ఇచ్చారట. అందుకని దాన్ని రంగమండపం అంటారు అనమాట. సో మొత్తానికి కావేరి రంగనాథ స్వామికి సలకలవీడి గ్రామాన్ని దానం చేశాడు పాండ్యుల మీద విజయానంతరము అని మనకు తెలుస్తోంది. అలాగే అనేక రకాల ట్యాక్స్లు కూడా ఉంది. ఇవన్నీ ఇంపార్టెంట్. కాపర్ ప్లేట్స్, అలాగే స్టోన్ ప్లేట్ లేదా రాతి శాసనాలు అనుకున్నాం. ఇది కాకుండా మనకి సాహిత్యాధారం. సో మనకి ప్రతాపరుద్రీయం లేదా ప్రతాపరుద్ర యశోభూషణం సాహిత్యాధారం. చివరి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని ఆస్థానంలో పేరెన్నికగన్న కవి అయిన విద్యానాథుడు సంస్కృతంలో రాసిన అలంకార శాస్త్ర గ్రంథము ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దీని వ్యాఖ్యాత యాక్చువల్గా కాళిదాసు గ్రంథాలన్నిటికీ మల్లినాథ సూరి అని వ్యాఖ్యానం రాశాడట. మల్లినాథ సూరి.
అతని కుమారుడు కుమారస్వామి సోంపీరి అని అతను వ్యాఖ్యానం రాశాడట. సో ఇది త్రిలింగ దేశంగా వర్ణించింది ఆంధ్రదేశాన్ని. ఇంకో పాయింట్ ఏంటంటే కాకతి దేశాన్ని త్రిలింగ దేశంగా వర్ణిస్తూ కాకతి అనే దేవతను ఆరాధించడం వల్లనే కాకతీయులని పేరు వచ్చిందని ఈ గ్రంథం చెప్తోంది. కాకతి అనే దేవతను ఆరాధించడం వల్లనే కాకతీయులని పేరు వచ్చిందని, అలాగే రుద్రమదేవి రుద్రదేవ మహారాజు అన్న పురుషనామం ధరించడాన్ని ఈ గ్రంథం స్పష్టంగా తెలియజేసింది. రుద్రమదేవి అది ఈ గ్రంథం స్పష్టంగా తెలియజేసింది. ప్రతాపరుద్రీని చూసాం కదా. రెండోది క్రీడాభిరామం. ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తుంది వినుకొండ వల్లభరాయుడు అంటారు, కొంతమంది శ్రీనాథుడు అంటారు. సో ఇక్కడ మనం అలాగే లిటరేచర్లో మనం తర్వాత చూస్తాము. ఇక్కడ క్రీడాభిరామం వీళ్ళ రాజకీయ చరిత్రకి వీళ్ళ చరిత్రకి ఎలా ఉపయోగపడుతుంది చూస్తే గనక, ఇద్దరు మిత్రులు మంచన శర్మ టిట్టిబిశెట్టి రాజధాని ఓరుగల్లులో తిరుగుతూ వివిధ విషయాల మీద మాట్లాడుకున్న మాటలు ఇందులో కథావస్తువు. కాకతీయుల కాలం నాటి నగర జీవితపు భౌతిక సామాజిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన విశ్వసించదగ్గ సమాచారాన్ని ఇస్తుంది. అది క్రీడాభిరామంలోనే ఏకవీరకు సైదోడు, కాకతమ్మకు సైదోడు ఏకవీర. అలాగే మాచల్దేవి గురించి ప్రస్తావన, ప్రతాపరుద్రుని ప్రియురాలు మాచల్దేవి గురించి ప్రస్తావన. ఓవరాల్గా కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ కాకతీయ డైనాసిటీ క్రీడాభిరామం. సో దీని తర్వాత పండితారాజ్య చరిత్రము, బసవపురాణము, ప్రఖ్యాతి శివకవి పాల్కురికి సోమనాథుడు. సో ఈ రెండు ఆనాటి మత పరిస్థితులను తెలుసుకోవడానికి మనకు బాగా ఉపయోగపడుతున్నాయంట. ఒకటి పండితారాజు శైవగురు పండితారాజు జీవిత చరిత్ర, రెండవది వీరశైవ మత వ్యవస్థాపకుడైన బసవేశ్వరుని జీవిత చరిత్ర. ఆ రిలీజన్ గురించి మనకు బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇతను ఎవరి ఆస్థానంలో ఉండేవాడు, ఎవరి కాలంలో ఉండేవాడు ఇతను? పాల్కురి సోమనాథుడు ప్రతాపరుద్ర వన్ అనుకుంటా, కాంటెంపరీ సమకాలిక. మొదటి ప్రతాపరుద్రుని కాంటెంపరీ అనుకుంటా. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇంకో గ్రంథం శివయోగ సారము గణపతి దేవుడు. సో గణపతి దేవుడి కాలం నుండి కొలువులో ఉన్న ఇందులూరు నాయకులు, ఆ నాయకుల గురించి ఇది చెప్తుంది. సో ఇది కాకుండా నీతి సారము, రాజనీతిపై రాసిన గ్రంథము. దీని కర్త కాకతి రుద్రదేవుడు అంటారు. కాకతి రుద్రదేవుడు అని ప్రతాపరుద్ర వన్ అంటారు. ఇది సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్, సామాజిక ఆర్థిక పరిస్థితులకి ఇది ముఖ్య గ్రంథము. ఇది కాకుండా నీతి శాస్త్ర ముక్తావళి పెద్దన రాశాడు. నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథం అన్నమాట. ఇది కూడా ఇంచుమించు అదే రాజనీతి తర్వాత పేరులో రాజ్యరక్షణ ఇవన్నీ ఇందులో మెన్షన్ చేయబడ్డాయి. సో నృత్యరత్నావళి, గణపతి దేవుని సేనాధిపతి ఇది నృత్య నాట్య లక్షణ శాస్త్ర గ్రంథం. ఆనాటి నృత్య కళను తెలుసుకోవడానికి ప్రధానమైన ఆధారము పాలంపేట రామప్ప గుడి గోడలపై గల నృత్య భంగిమలకి ఇది ఆధార గ్రంథం. పాలంపేట రామప్ప గుడి గోడల మీద ఉన్న భంగిమలకన్నిటికీ ఇది ఆధార గ్రంథం. సో దీని తర్వాత మరొక సోర్సు ప్రతాప చరిత్ర, 16వ శతాబ్దంలో తెలుగులో ఇది కూడా ప్రతాపరుద్రుడి గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. అలాగే సిద్ధేశ్వర చరిత్ర కాశీ సర్వప్ప 17వ శతాబ్దిలో రాశాడట. సో ఈ రెండు సమకాలిక గ్రంథాలు కావు, ప్రతాప చరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర. అయితే ఇందులోని అసంబద్ధ సమాచారం ఎక్కువగా ఉంది. ఎప్పుడో తర్వాత ఉత్తర రాసిన గ్రంథాలు అవడం వల్ల అసంబద్ధ చరిత్ర ఎక్కువగా ఉందంట. రుద్రందేవి గణపతి దేవుని భార్య అని చెప్తాయట. అవి తప్పు కదా, అది అసంబద్ధం కదా. సో అలాంటివి ఉన్నాయి, అపశృతులు ఉన్నాయన్నమాట. ఇది కాకుండా పల్నాటి వీర చరిత్ర ప్రఖ్యాత తెలుగు కవి శ్రీనాథుడు రాసిన ద్విపద కావ్యము. కాకతీయ రుద్రదేవుని సమకాలికలైన, రుద్రదేవుడు అంటే మొదటి ప్రతాపరుద్రుడు, సమకాలికలైన నలగామరాజు, అతని సౌతి తమ్ముడు మలిదేవరాజులకు సంబంధించిన కథను ఇది వివరిస్తుంది. ఆ విధంగా రుద్రదేవుని కాలం నాటి రాజకీయ పరిస్థితులను వివరిస్తుంది. రుద్రదేవుని కాలం నాటి రాజకీయ పరిస్థితులన్నింటినీ వివరిస్తుంది. ఇది కాకుండా మనకి ముస్లిం రచయితల గ్రంథాలు ఉన్నాయి. అక్కడ ఇస్లామీ అనే అతను మహమ్మద్ బిన్ తుగ్లక్ చేతిలో రెండవ ప్రతాపరుద్రుడిని ఓడిపోవడం గురించి ఫుతుహుత్ సలాటిన్ ఇస్లామీ అన్నమాట. సో ఇవి ముస్లిం గ్రంథాలు.
ఈ రెండు కూడా ముఖ్యమైన సోర్సులు అనమాట. అలాగే ఇంకొక ఫారిన్ ట్రావెలర్ ఉన్నాడు కదా, ఎవరు? మై ట్రావెల్స్ అనే పుస్తకం రాశాడు. రుద్రందేవి వెనీస్ నగరం నుండి వచ్చాడు అనమాట. సో మార్కో పోలో తాలూకా బుక్ మై ట్రావెల్స్ అనే పుస్తకం కాకతీయుల చరిత్రకు మరొక ముఖ్యమైన ఆధారం. కాకుండా కన్స్ట్రక్షన్స్ మనం చూస్తే గనక, కన్స్ట్రక్షన్స్ చూస్తే ఓరుగల్లు, పిల్లలమర్రి, హనుమకొండ, నాగులపాడు. ఓరుగల్లు, పిల్లలమర్రి, హనుమకొండ, నాగులపాడు తదితర ప్రదేశాల్లో వారు నిర్మించిన దేవాలయాలు, టెంపుల్స్ అన్ని ఆ కాలపు శిల్ప వాస్తుకళల అధ్యయనానికి మనకు బాగా పనికి వస్తున్నాయి అన్నమాట. సో ఆనాటి క్రీడల గురించి అక్కడ గోడల మీద, టెంపుల్స్ తాలూకా గోడల మీద క్రీడల గురించి, అలాగే ఆనాటి నాట్య రీతులు, ఫర్ ఎగ్జాంపుల్ పేరిణి శివతాండవం అనేది ఉంది కదా అక్కడ, జాయిప్సన్ అని చెప్పింది. సో అటువంటి నాట్య రీతులు, అలాగే ప్రజల సౌందర్య అభిరుచులు, ఇవన్నీ మన కల్చరల్ లైఫ్, సోషల్ లైఫ్ మనకి బాగా అక్కడ ఈ టెంపుల్స్ దేవాలను తెలుస్తున్నాయి అన్నమాట. అలాగే ఇంకొకటి, కాకతీయుల కాలం నాటి ఎన్నో చెరువులు ఈనాటికి ఉన్నాయి చెరువులు. సో ఆ చెరువులు వారు అగ్రికల్చర్ డెవలప్మెంట్కి కానీ సజీవ సాక్ష్యాలుగా మనకి నిలుస్తున్నాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద సోర్సెస్, మనకి ముఖ్యమైన సోర్సెస్ అన్నమాట. కాకతీయుల సోర్సెస్ గురించి మనం చూసిన తర్వాత కాకతీయుల వంశనామం గురించి చూస్తాం. కాకతీయుల వంశనామం వీళ్ళకి చాళుక్యుల కంటే క్లియర్గా ఉంది అక్కడ, వెస్టర్న్ చాళుక్యులు. వీళ్ళకి ఒక క్లారిటీ లేదనమాట. ఈ వంశనామం గురించి స్పష్టమైన సమాచారం లేదు. కాకతీయ అనే దేవతను పూజించడం వల్ల వారికి కాకతీయులని పేరు వచ్చిందని కొందరు భావించగా, మరికొందరు కాకతీయ అనే గ్రామ నివాసులు, గ్రామంలో వాళ్ళు నివసించారు, అందువలన కాకతీయ అనే పేరు వచ్చిందని రెండు వర్గాలు అయిపోయారు. దేవతను పూజించారని ఒక వర్గం, ఊరు వలన వచ్చిందని ఇంకో వర్గం అనమాట. సో దీనికి ఎవిడెన్స్లు ఏంటి? వారి శాసనాల్లో కాకర్త్య, కాకతీయ అనే పదాలు వాడబడ్డాయి వారి శాసనాల్లో. దీని మీనింగ్ ఏంటంటే, కాకతి అంటే కూష్మాండము, అంటే గుమ్మడికాయ, గుమ్మడి అని అర్థం అనమాట. సో హనుమకొండను పరిపాలించిన పద్మసేనుడు అనే రాజు శివుని గుమ్మడి పూలతో పూజించి ఆ దేవుడి అనుగ్రహం వల్ల కుమారుని కన్నాడని, సో ఆ వంశంలోని రాజకుమారికి పుట్టిన సంతానానికి గుమ్మడి తీగ సంతానం అనే పేరు వచ్చిందని, కాకత్య గుండెన ఆ రాకుమార్తెను వివాహం చేసుకున్నాడని, అతని సంతతికి అందరికీ కాకతీయులు అని పేరు వచ్చిందని చెప్పి కొందరు ఊహించారనమాట. హనుమకొండను పరిపాలన ఇంత కథ, దీన్ని ఏం గుర్తుపెట్టించుకుని ఎగ్జామ్లో మీరు అడిగేస్తారని అనుకోవడం లేదు. కొందరు ఊహించారు. సో అటు ఆ అమ్మాయిని ఇతను పెళ్లి చేసుకున్నాడు, కాకతీయ గుండె అనమాట. అయితే అదే కాకతీయగా మారిందని కొందరు అభిప్రాయము. కాకతీయ పదానికి దగ్గరగానే ఉంది కాబట్టి కొందరు నమ్ముతున్నారు. అయితే రెడ్డిరాణి అనితల్లి, రెడ్డిరాజుల రాణి మనకు వస్తుంది అనితల్లి, తన కలువుచేరు శాసనంలో ఆమె ఏం చెప్పిందంటే, కాకతీయ అనే దేవత వలన గుమ్మడి తీగకే ఒక కొడుకు పుట్టాడని, సో అందువలన ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఆ దేవత, కాకతీయ అనే ఆ దేవత పేరుని వాళ్ళు ఉపయోగించుకుని కాకతీయ వంశం అని పేరు పెట్టుకున్నారని ఆవిడ రాయించింది. అనితల్లి కలువచేరు శాసనంలో అలా రాయించింది అనమాట. సో క్రీడా విరామంలో మనకి వినుకొండ వల్లభరాయుడు కాకతమ్మకు సైదోడు ఏకవీర అని పేర్కొన్నాడు. క్రీడా విరామంలో వినుకొండ వల్లభరాయుడు కాకతమ్మకు సైదోడు ఏకవీర అని చెప్పాడు. అంటే ఏంటి? అందువలన ఓరుగల్లులో కాకతికి దేవాలయం ఉండేది, ఏకవీర అనే మరొక దేవత కూడా ఆ కాలంలో ప్రముఖ పాత్ర వహించిందనే సాహిత్యాధారాలు కూడా ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. కాకతమ్మ దేవాలయం ఉంది, ఏకవీర కూడా మంచి గాడసే అని చెప్పి, ఇద్దరు గాడస్లే అని దీన్ని బట్టి క్రీడావరం బట్టి మనకు తెలుస్తుంది అని చెప్పి కొంతమంది విమర్శకులు అంటారు. సో కాకతమ్మ దుర్గాదేవి అవతారము అని ప్రతాపరుద్ర యశోభూషణం రాసిన విద్యానాథన్ రచనను బట్టి మనకి తెలుస్తోంది. అతను కాకతీర్ణమా దుర్గా భజయంతి అని ఒక ప్రయోగం చేశాడు. అంటే ఏంటి? అక్కడ కాకతీర్ణమా దుర్గా భజయంతి, ఎగ్జామ్ అడగకపోవచ్చు. సో దీన్ని బట్టి ఏంటి? అక్కడ దుర్గాదేవి అవతారమే ఆమె అని మనకి తెలుస్తుంది.
కాకతీయ కాకతీయ ఆవిడ దుర్గాదేవి అవతారము అని తెలుస్తుంది. అయితే భారతదేశం అంతటా ఈ దుర్గాదేవి అవతారాలు ఉన్నాయి, రకరకాల పేర్లతో ఉన్నాయన్నమాట. సో అందువలన దుర్గాదేవి అవతారం అనేది అందరూ నమ్ముతున్నారు. అయితే అసలు కాకతి అనే దేవత ఒక జైన దేవతని. ఆమె ఆ, హనుమకొండ దగ్గర గుట్ట మీద ఉండేదని. సో తర్వాత ఆమె అలాగా హిందూ దేవత అయిందని, కాకతీయులు మొదట జైన్లని, తర్వాత హిందువులు అయ్యారని కొంతమంది చరిత్రకారులు అంటారు. అందుకే వాళ్ళ కుష్మాండం, ఆ గుమ్మడి దీన్ని పూజిస్తారు. ఆ జైన దేవతకి కూడా అక్కడ అలా ఉండేది. ఆవిడని కుష్మాండి అనేవారు ఆ జైన దేవతని అని కొంతమంది చరిత్రకారులు అంటారు. సో చివరికి మనకి దీని మీద అందుకే తూర్పు చాళుక్యుల కంటే అర్వాచీనులే అయినా ఎప్పటికీ కూడా వాళ్ళ గురించి కరెక్ట్ క్లారిటీ లేదు అనేది ఒక పాయింట్ అన్నారు. సో మొత్తానికి ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఏమన్నా దాన్ని వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చూస్తే కనుక, కాకతీయులు మొదటి బేతరాజును ఆ ఏమంటారు దాన్ని, కాజీపేట శాసనం కాకతి పురాధీశ్వరుడు అన్నది మొదటి బేతరాజుని. అలాగే ప్రోలరాజుని కాకతి వల్లభ అనే బిరుదు ఉందంట. అంటే మొదట్లో సార్వభౌములు కాకపోయినా సామంతరాజులుగా కొంత పేరు పొందిన ఈ ప్రోలరాజు, బేతరాజు ఈ రాజుల పేర్లలో కాకతి అనే పేరు ఉంది కాబట్టి వీళ్ళు కాకతి అనే ప్రదేశం చెందినవారు. అందువల్లనే వారు కాకతీయులు అయ్యారని చెప్పి కొంతమంది చరిత్రకారులు భావించారు. ఎందుకంటే 10వ శతాబ్దంలో ఊర్ల పేర్లను ఇంటి పేర్లుగా స్వీకరించే సాంప్రదాయం ఆంధ్రదేశంలో ప్రారంభమైంది. ఊర్ల పేర్లను ఇంటి పేర్లుగా స్వీకరించే సాంప్రదాయం ఆంధ్రదేశంలో ప్రారంభమైందని చెప్తారన్నమాట. సో అదొక పాయింట్. తర్వాత వాళ్ళు ఏమంటారు దాన్ని, కాకతి అనే ప్రదేశంలో కాకతి అనే ఒక గ్రామ దేవతను ఆరాధించేవారు. అక్కడి నుంచి వారి గ్రామనామం వంశనామం అయిపోయి కాకతీయులు అయ్యారని చెప్పి కొంతమంది చరిత్రకారులు అంటారు. అంటే ఊరు అదే, ఆ ఆ తల్లిని కూడా పూజించారు, అందుకే వాళ్ళు ఇవి అయ్యారని చెప్పి. సో మొత్తానికి వారి స్వస్థానం కూడా ఇప్పటికీ తెలియదు. వారి స్వస్థానం కూడా కరెక్ట్గా తెలియదు. అలాగే వారు ఏమన్నా దాన్ని ఎక్కడి నుంచి రైజ్ అయ్యారు ఎగ్జాక్ట్గా మనకి తెలియటం లేదనమాట. సో కాకతీయుల క్యాస్ట్ ఇన్ జనరల్ క్షత్రియాస కాదా అంటే లోనికి వెళ్ళే ముందు ఒకసారి జస్ట్ పలకరించుకుని అప్పుడు మనం కంటెంట్లోకి వెళ్తాం. కాబట్టి వీళ్ళు ఆ, కాకతీయులు ఏం చెప్పుకున్నారంటే కరికాలను సంతతి వారని చెప్పి గణపతి దేవుడు గరికపాటి శాసనంలో చెప్పాడు. కరికాల చోళని సంతతి వారం అని. అలాగే మోటుపల్లి శాసనంలో మనువు ఇక్ష్వాకుడు మాంధాతలను రాయించారట. మనువు, ఇక్ష్వాకుడు, మాంధాత అంటే సూర్యవంశపు రాజులు మాంధాతలను రాయించాడు. అంటే క్షత్రియాస్ కదా మరి, కాకతీయులు క్షత్రియుడు అవుతారు. గణపతి దేవుడు మ్యారేజెస్ చూస్తే మనం గణపతి దేవుడు తాలూకా నుంచి రుద్రమదేవుడు కానీ మ్యారేజ్ ఇన్ జనరల్ మ్యారేజ్ అలయన్స్ చూస్తే గణపతి దేవుడు చెల్లెలైన మేలాంబని దుర్జయ వంశంలో ఒక 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 రాజుకి ఇచ్చాడు. మొత్తానికి చెల్లెలైన మేలాంబని. అలాగే ఇంకో కూతురు గణపాంబను శూద్రుడికి ఇచ్చాడు. తర్వాత ఇంకో కూతురు రుద్రమదేవిని మన ఎవరు క్షత్రియుడైన నిడదవోలు చాళుక్య వీరభద్రునికి ఇచ్చాడు. ఒక కూతుర్నేమో క్షత్రియుడికి ఇచ్చాడు. ఇంకో మిగతా వాళ్ళని శూద్రాస్కి ఇచ్చి వివాహం చేశాడు. అంటే ఏంటి, ఇక్కడ కాకతీయులు తమ తొలి శాసనాల్లో గణపతి దేవుడు వాళ్ళందరికంటే ముందు తొలి శాసనాల్లో చతుర్థ కులస్తులుగా శూద్రులుగా వాళ్ళు చెప్పుకున్నారు. తర్వాత గణపతి దేవుని కాలం నుంచి వారు సామ్రాజ్యం పెద్దదైన తర్వాత చక్రవర్తులు అయిన తర్వాత అంత పెద్ద రాజా వాళ్ళు క్షత్రియులుగా అక్కడ ఎలివేట్ చేసుకుని అక్కడ లింకప్ చేసుకున్నారని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మొత్తానికి కాకతీయుల వంశ వృక్షం మనకి ఏమన్నా వృక్షాన్ని తెలుసుకోవడానికి మొట్టమొదటిది ఏది బాగా ఉపయోగపడే శాసనం బయానం చెరువు శాసనం ఒకటి, ఇంకోటి దానార్ణంని మాంగల్య శాసనంలో ఏమని ఉందంటే వాళ్ళ లైన్లో 4 పేర్లు ఇచ్చిందట. గుండియన రాష్ట్రకూట, గుండియని కుమారుడైన ఇరియ రాష్ట్రకూట, తర్వాత బేతియ, తర్వాత కాకత్య గుండ్యన. అంటే ఏంటి, ముందు రాష్ట్రకూట సామంతులుగా ఉండి ఆ తర్వాత బయటపడ్డారని చెప్పి మొత్తానికి అక్కడి నుంచి ఈ కాకతీయ రాజులు
అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. గుండియన రాష్ట్రకూట, గుండియన రాష్ట్రకూట నుండి మనకి ఏ, కాకతీయుల చరిత్ర, గుండియా, తర్వాత ఎరియా, తర్వాత కాకతీయ గుండ్యన, అక్కడి నుంచి బేతరాజు, ప్రోలరాజు, వీళ్ళందరూ, తర్వాత మొదటి ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు, రెండవ ప్రతాపరుద్రుడు, అదే రుద్రమదేవి,